బిల్ సేఫ్ ఇండియాకు స్వాగతం. నేను రమేష్. ఈరోజు ఎపిసోడ్ 4లో మనం అనుమతి వ్యవస్థలు, పర్మిట్ సిస్టమ్స్ మరియు సాధారణ నిర్మాణ ప్రమాదాలు, కామన్ హజార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. నాతో ఉన్నారు సురేష్, సేఫ్టీ కన్సల్టెంట్. సురేష్, మీరు పర్మిట్ టు వర్క్ సిస్టమ్ అంటే ఏమిటో వివరించగలరా? తప్పకుండా రమేష్. పర్మిట్ టు వర్క్ (PTW) సిస్టమ్ అనేది అధిక ప్రమాదం ఉన్న పనులను నియంత్రించడానికి రూపొందించిన పద్ధతి. ఇది భారతదేశం యొక్క OSH కోడ్స్ ప్రకారం అమలులో ఉంటుంది. వివిధ రకాల పనులకు వేర్వేరు పర్మిట్లు ఉంటాయి. హాట్ వర్క్ పర్మిట్లు, బిల్డింగ్, కట్టింగ్ వంటి పనులకు ఎప్పుడూ ఫైర్ వాచ్ అవసరం. కన్ఫైన్డ్ స్పేస్ పర్మిట్లు, గాలి పరీక్షలు మరియు రెస్క్యూ టీమ్స్ సిద్ధంగా ఉండాలి. ఎక్స్కవేషన్ పర్మిట్లు, నేల స్థిరత్వం తనిఖీ చేసి కూల్చివేత ప్రమాదం నివారించాలి. ఎలక్ట్రికల్ లాకౌట్ టాగౌట్ పర్మిట్లు, సర్క్యూట్లు పూర్తిగా వేరు చేయబడ్డాయని నిర్ధారించాలి. వర్క్ ఎట్ హైట్ పర్మిట్లు, హార్నెస్లు, స్కాఫోల్డింగ్ సేఫ్టీ తనిఖీలు తప్పనిసరి. ఇప్పటి కాలంలో చాలా కంపెనీలు డిజిటల్ PTW సిస్టంలను ఉపయోగిస్తున్నాయి. వీటి ద్వారా పర్మిట్లను జారీ చేయడం, మానిటరింగ్ చేయడం, క్లోజ్ చేయడం సులభమవుతుంది. ఇది సేఫ్టీని ట్రేస్ చేయగలిగేలా చేస్తుంది. చాలా సిస్టమాటిక్గా ఉంది. మరి ఈ ప్రాథమిక వాటికి మించి ఏవైనా ఇతర ప్రమాదాలు ఉంటాయా? అవును రమేష్. పతనాలు, ఫాల్స్, విద్యుత్ షాక్లు, ఎలక్ట్రోక్యూషన్ వంటి సాధారణ ప్రమాదాల పాటు క్రేన్లు లేదా మూవింగ్ ఎక్విప్మెంట్ కారణంగా స్ట్రబ్బా హ్యాజర్డ్స్, చెత్త లేదా నిల్వ నీటి వల్ల బయోలాజికల్ రిస్క్స్ మరియు హీట్ స్ట్రెస్, డస్ట్ ఎక్స్పోజర్ వంటి పర్యావరణ సమస్యలు కూడా ఉన్నాయి. ఇంకా మానవ అంశాలు కూడా కీలకం. అలసట, ఫటీగ్ లేదా PPE ఉపయోగించకపోవడం వంటి ప్రవర్తనలు ప్రమాదాలను పెంచుతాయి. వీటిని నివారించడానికి సేఫ్టీ టీమ్స్ నిరంతరం తనిఖీలు, వేర్బల్ మానిటరింగ్ పరికరాలు మరియు క్రమమైన పర్యవేక్షణను ఉపయోగిస్తాయి. అద్భుతమైన సమాచారం సురేష్. చివరి ఎపిసోడ్లో మనం రిపోర్టింగ్ సిస్టమ్స్ మరియు సేఫ్టీ ప్రొఫెషనల్స్కి ముఖ్యమైన సూచనల గురించి చర్చించబోతున్నాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా నిర్మించండి.